రెండపాడులో నడుచుకుంటూ చదువుకోవడం జరిగింది. తర్వాత సత్తంపల్లి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, తర్వాత ఏజీకేఎం డిగ్రీ కాలేజీలో చేసాము. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేయటం జరిగింది హిస్టరీలో. ఏబీపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ప్రస్తుతం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈ పొలిటికల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికే యాక్చువల్గా ఇవాళ ఎంపీ గారు రాలేదు కాబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రతి శనివారం ఆదివారము ఎంపీ గారు అనే ఆయన ఢిల్లీ నుంచి వచ్చి కాన్స్టిట్యున్సీలో ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాం. బై లక్ ఆయన కనుక వస్తే నేను రాలేకపోయేవాడిని, కానీ ఆయన రాకుండా నన్ను ఈ సభలో పాల్గొనే చేసినందుకు మా ఎంపీ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్తీక మాసం అంటే అందరికీ తెలుసు. బ్రహ్మశ్రీ త్యాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరిపాటి నరసింహారావు గారు కానీ ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు ప్రజల్లో ముఖ్యంగా మన వాళ్ళలో కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. దానివల్లనే ఇవాళ చాలా ఆధ్యాత్మికమైనటువంటి భావన వెలువరుస్తుంది. ఈ కార్తీక మాసంలో మనం అందరం కలవటం, ఒకళ్ళొకళ్ళు పలకరించుకొని స్నేహ సంబంధాలు పెంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞాని తేజ్ సింగ్ ఉన్నాడు, ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. హర్భజన్ సింగ్ ఉన్నాడు, క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, స్పిన్నర్. అదేవిధంగా మనకు బ్రహ్మానందం గారు ఉన్నారు సినిమాలో. అట్లాగే మన పిడుగురాళ్ళలో జన్మించాడు ప్రియదర్శి అని చెప్పేసి, పులికొండ ప్రియదర్శి. ఆ పిల్లాడు ఆ పెళ్లి చూపుడు సినిమాలో నా చావు నేను వస్తాను కూడా డైలాగ్తో ఫేమస్ అయ్యాడు. తర్వాత ఈ మధ్య కోర్టు సినిమా కూడా హీరోగా చేశాడు. సంపూర్ణేష్ బాబు మన కాన్స్టిట్యున్సీ, మన క్యాస్ట్ పీపులే. అదేవిధంగా ఇప్పుడు నేను జనసేన ఎంపీ గారి దగ్గర ఉన్నాను కాబట్టి చాలా ఎక్కువగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటం కానీ, వాళ్ళ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్న ఆఫీస్కి కూడా వెళ్తూ ఉంటాను. అక్కడ ఆనంద సాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మనవాళ్ళే. ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు. ఆయనే మన యాదగిరిగుట్టలో కూడా ఆలయం నిర్మించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించున్నారు. ఇట్లా ప్రతి రంగంలో కూడా మన వాళ్ళు ఉన్నారు. రామచిలకమ్మ పాడిన ఉదిత్ నారాయణ మనవాళ్ళే, గుల్జార్ మనవాళ్ళే, అజయ్ దేవ్ గారు మనవాళ్ళే, ప్రీతి జంట హిందీ హీరోయిన్, వీళ్ళందరూ కూడా మనవాళ్ళే. అంటే అన్ని చోట్ల కూడా అన్ని రకాలుగా మన వాళ్ళు అభివృద్ధి సాధిస్తున్నారు, ఇంకా సాధించాలి. ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా పితృవాచ్యాలకు పిలిచినటువంటి పెద్దలు కోతులరే గారికి, చింతా రమేష్ గారికి, మిగతా అందరికి కూడా నా యొక్క సభాముఖంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. శ్రీనివాసరావు గారు ఎంత బిజీలో ఉన్నా ఫోన్ చేసి ఆహ్వానించినందుకు వారు ఫోన్ లిఫ్ట్ చేసి వస్తానండి అని చెప్పేసి వారు మాట ఇచ్చారు. అదేవిధంగా వారు వచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. చదువుకునే విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళే మనకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే ఇవాళ చేతి వృత్తులన్నీ పడిపోయినాయి, యంత్రాలు వచ్చాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రధానమైనటువంటిది పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి మీరు కూడా సాధ్యమైనంత వరకు పిల్లల్ని చదివించాలి. చదివించడం ద్వారా మాత్రమే ఈ జాతిలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది, అభివృద్ధి పదంలో పయనిస్తాం. అలా వెళ్ళటానికి ఉదాహరణ మనకు రాజేశ్వరమ్మ గారు, శ్రీనివాసరావు గారు, వీళ్ళందరినీ కూడా మన పిల్లలు ఇన్స్పిరేషన్గా మీరు ఇంటికి వెళ్ళాకనే చెప్పాలి. అలా బాగా చదువుకుంటే ఖచ్చితంగా మనం ఉన్నత స్థితిలోకి వెళ్తాం. ఎన్నో పేర్లు చెప్పారు సార్, ఆనంద సాయి గారు సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వాళ్ళు, చాలామంది ఉన్నతమైన స్థితిలో ఈ జాతి రత్నాలన్నీ ఉన్నారు. వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగాలని కోరుతూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి మాకు మంచి మాటలు చెప్పినటువంటి శ్రీనివాసరావు గారికి నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వానపాపల రత్నాచార్యులు గారిని 2 మాటలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సత్తెనపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బ్రహ్మశ్రీ చింతా రమేష్ గారికి, సత్తెనపల్లి పట్టణ సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోటగిరి పోతులరయ్య గారికి, అదేవిధంగా రాజేశ్వరం మేడం గారికి, తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి, డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు గారికి, అదేవిధంగా నగరకల్లు, రాజుపాలెం, ముప్పాళ్ళ మండల అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
నేడు కార్తీక మాసంలో ఈ యొక్క వనసమారాధన అనేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో విశ్వబ్రాహ్మణ కుటుంబీకులంతా కూడా ఒక చోట మనం ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆత్మీయంగా అందరూ కలుసుకొని సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ ముఖ్యంగా ఇటువంటి వాతావరణాన్ని, ఇటువంటి స్థలాన్ని, ఇటువంటి అవకాశాన్ని మనకి కల్పించినటువంటి బ్రహ్మశ్రీ చింతాడు రమేష్ వారికి, వారి నియోజకవర్గ స్థాయి అధ్యక్షులైనా ఇక్కడ మనకి అంతా కలుసుకోవడానికి ఈ స్థానం ఇదంతా కూడా ప్రతి సంవత్సరం మనకి ఇస్తూ ఉన్నారు. వారి దాతృత్వానికి, అదేవిధంగా సంఘానికి ఏ చిన్న అవసరం ఉన్నా వారి వంతు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండేటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా మన యొక్క విశ్వకర్మ జాతి అన్ని రంగాలలో కూడా నేడు చాలా ఉత్సాహంగా ముందుకు పోవడానికి అనేకమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. వైదిక వాంగ్మయంలో కానీ, పురాణ వాంగ్మయంలో కానీ విశ్వకర్మ యొక్క ఔన్నత్యం చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది. కానీ దానికి తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆ విధమైనటువంటి గౌరవాన్ని మనం ఎక్కడో పొందలేకపోతున్నామేమో అనిపిస్తున్నట్లుగా ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం సాంఘికంగా మనం ఆర్థికంగా పరిపుష్టి లేకపోవడం ఒకటి, ఆచార వ్యవహారాలలో నియంత్రణ కోల్పోవడం ఒకటి ముఖ్యంగా మనకి కనపడుతున్నటువంటి అంశాలు. సమాజంలో వృత్తినామాలకు బదులుగా వైదిక పరంగా మనకున్నటువంటి గౌరవాన్ని పెంపొందించుకోవాలంటే మనం పాటించవలసినటువంటి ఆచార వ్యవహారాలను సక్రమంగా గనక నిర్వహిస్తూ ఉన్నట్లయితే సమాజంలో మనం అటువంటి గౌరవాన్ని మనం ఆశించవచ్చు. కాబట్టి విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టుకతోటే బ్రాహ్మణత్వం ఉన్నటువంటి గర్భ బ్రాహ్మణులు విశ్వకర్మ జాతి. అటువంటి వైదిక పరంపర కలిగినటువంటి మనం త్రికాల సంధ్యావందనాది కార్యక్రమాలను ఆచరిస్తూ సకాలంలో ఉపనయన సంస్కారాలను పిల్లలకు జరిపించి ఈ వైదికమైనటువంటి ఆచార వ్యవహారాలను ప్రతి ఇంటి నుంచి ప్రారంభించాలి. ప్రతి పిల్లవాడికి 8వ సంవత్సరం లోపే ఉపనయనం జరిపించేటువంటి ఆచారాన్ని తీసుకొని రావాలి. శాస్త్రంలో చెప్పినట్లుగా విశ్వకర్మ వంశంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవానికి ఈ ఉపనయన సంస్కారం జరిపించడం వలన వైదిక పరమైనటువంటి విజ్ఞానం వాడిలో కలుగుతుంది. వాడిలో ఆ యొక్క సూర్య భగవానుని యొక్క గాయత్రి మాత యొక్క అనుగ్రహం చేత వారికి మంచి మేధస్సు కలుగుతుంది, యశస్సు కలుగుతుంది. వాడు అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వకర్మ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ జన్మతః గర్భ బ్రాహ్మణులు. వీరికి ఉపనయన సంస్కారం చేసి త్రికాల సంధ్యావందనాది కార్యక్రమాలను కనుక మనం అలవాటు చేసినట్లయితే వారి యొక్క జీవితం చక్కగా ఉంటుంది. ప్రతి గృహంలో కూడా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి. నిత్య శ్రౌత స్మార్త కర్మలను ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆచరించి ఈ వైదిక పరంపరలో విశ్వబ్రాహ్మణ జాతి యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింప చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. విశ్వాని కర్మాణి యస్య సహా విశ్వకర్మ. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహ కర్మలు కలిగినటువంటి వాడు విశ్వకర్మ పరమాత్మ. విశ్వకర్మ లేనటువంటి విశ్వాన్ని ఊహించలేం. ఎన్నో రకాల సంఘటనలు మన సమాజంలో వింటూ ఉన్నాం. ఎన్నో రకాలుగా అవమానాలకు గురవుతూ ఉన్నాం. కొన్ని ప్రాంతాలలో వృత్తినామాలతో పిలిచి కంసాలి అని, కమ్మరి అని, కంసరి అని ఇటువంటి వృత్తినామాలను వదిలిపెట్టండి. చక్కగా
విశ్వబ్రాహ్మణ, దేవబ్రాహ్మణ అనేటువంటి పదాలని పిలవటం మొదలుపెట్టండి. ఒకవేళ తెలియక పిలిచినా సరే ఇలా పిలవకూడదని చెప్పాలి. మన యొక్క గౌరవాన్ని మనమే ఇనుమడింపజేసుకోవాలి. పరస్పర మైత్రీ భావాన్ని పెంపొందించుకోవాలి. ఒక గ్రామంలో 4 కుటుంబాలుంటే 4 కుటుంబాలు ఒకరికొకరికి పొసగకుండా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో ముఖ్యంగా మన జాతిలో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్ని విడనాడండి. మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో పక్కన ఉన్నటువంటి జాతులను మనం గమనించినట్లయితే వాడి కింద ఉంటే వాడికి చేయూతనిచ్చి వాడితో పాటు సమాజంలో ఎలా ముందుకు తీసుకొని పోవాలనో అన్ని జాతులు ఆలోచిస్తూ ఉన్నాయి. ఒక్క మన జాతిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. కాబట్టి ఇకనైనా మనమంతా ఐక్యతగా ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు పోయేటువంటి ఆలోచనలను మనలో పెంపొందించుకోవాలి. మన పిల్లల్ని చక్కగా చదివించేటువంటి మార్గం చేయాలి. ఈ యొక్క వృత్తుల్లో కొనసాగేటువంటి వాళ్ళు యాంత్రికపరమైనటువంటి విధానంగా ఆధునిక పరమైనటువంటి టెక్నాలజీని పుడికిపుచ్చుకొని తగ్గట్టుగా సమాజంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. తద్వారా ఇలాంటి వృత్తుల్లో కొనసాగేటువంటి వారు ఇట్లాంటి పెద్దలందరినీ కూడా కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ప్రభుత్వం ద్వారా వారికి వచ్చేటువంటి సహాయ సహకారాలు పొంది సమాజంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దేవ పూజలందు దేవాలయములందు తెలియ విశ్వకర్మ దేవాది దేవుండు. మనం ఏ దేవుణ్ణి చూసినా ఏ దేవాలయం చూసినా ఆ యొక్క రూపంలో, ఆ దేవాలయంలో, ఆ విగ్రహంలో, ఆ ధ్వజస్తంభంలో ప్రతి మూర్తిలోనూ విశ్వకర్మ పరమాత్మయే మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ప్రథమం శిల్పనం చేయ, ద్వితీయం ధర్మకర్తం చ, తృతీయం మూర్తిమేవచ అని ఆగమ శాస్త్రం చెప్తూ ఉన్నది. ఒక దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. మొట్టమొదట చేసేటువంటి ప్రదక్షిణ ఆ విగ్రహం చెక్కినటువంటి శిల్పికే చెందుతుందని శాస్త్రం చెబుతా ఉన్నది. రెండవ ప్రదక్షిణ ఆ గుడి కట్టించినటువంటి ధర్మకర్త గారికి చెందుతుంది. మూడవ ప్రదక్షిణగానే ఆ మూర్తికి చెందుతుందని ఆగమ శాస్త్రాలే చెప్పినాయి. ఏ దేవాలయం ప్రతిష్ఠించాలన్నా స్థపత యొక్క ప్రాధాన్యత చాలా విశేషమైనటువంటిది. ఇందాక పెద్దలు చెప్తున్నారు, ఆనంద స్థపతి గారని యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఇచ్చేశారని. మన యొక్క వైదిక పరమైనటువంటి సంపత్తి వేదమే మనల్ని కొనియాడింది. విశ్వకర్మ యొక్క గొప్పతనాన్ని వేదాలలో ప్రతి సూక్తంలో విశ్వకర్మ యొక్క ఔన్నత్యం చాలా గొప్పగా విశేషంగా చెప్పబడి ఉంది. కానీ ఈ పురాణ కాలం నుంచి పురాణ బ్రాహ్మణులు అంటారు, సప్తార్షియులు అంటారు, వీరు చేసినటువంటి కొన్ని మోసాల వల్ల వైదిక పరమైనటువంటి మన యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి వీరు కేవలం శిల్పులు మాత్రమే, మీకు అధికారం లేదనేటువంటి భావన సమాజంలో చొప్పించి వారు ఇచ్చేసినారు. దానికి తగ్గట్టుగా మన యొక్క ఆచార వ్యవహారాల్లో కూడా అడుగంటిపోవటం అదొక ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్క విశ్వకర్మ జాతిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా నిత్య శ్రౌత స్మార్త కర్మానుష్ఠానాలను ప్రారంభించాలి, నిత్య పూజలను ప్రారంభించాలి, మడి ఆచారాలను మరలా మొదలు పెట్టాలి. ఉన్నటువంటి వారు సరే, లేనటువంటి వారు పిల్లల్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన చేయవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై బోలో విశ్వకర్మ భగవాన్ కి. వానపామ రత్నాచార్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనందరం కూడా నడవడిక మార్చుకోవాలి. మన పిల్లలకి మనం అందరం కూడా వైదిక పరమైనటువంటి ఆచార వ్యవహారాల్లో నడవాలని చెప్పినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వకర్మ బ్రాహ్మణ వ్యవస్థాపక ధర్మపీఠ అధ్యక్షులు చింతాడ బ్రహ్మానందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అవకాశం ఉన్న వారికి సంక్షిప్తంగా, మా బ్రదర్ అయినా చెబుతున్నాను, గంటలు మాట్లాడతాడు. అవకాశం ఉన్న వారికి తగ్గించేందుకు లోపల ఆకలి ప్రమాదం ఎక్కువగా ఉంది, దయచేసి కొంచెం గమనించవలసింది కోరుతా ఉన్నాను. శ్రీకరవలయవ శ్రీకరమాకర్మక దేశికాగ్రహ మయభువలోక భీకర ఓ కరుణానిధి నీ కొరకు వంజలిడుదు నీవే సమస్తమన్ తల్లి నీ నాదుడు గణముల్లోక వరుడు నీవు ముజ్జగములకన్ తల్లివి తల్లి మా తలంబు వినవేతకు నీ స్తవమన్ మమ్ము సనారీ విశ్వేశ్వర గురులిమ్ముగ కామ్యంబుల సొంగి ఈల ప్రోల్చుట సిద్ధమని నమ్మిన మనమున వేడి మీకు సాగిలబడితిన్ వీరం వీర భయాది తత్వభరితం వీర సనస్తనంగురం వీరశ్రేష్టనుతం విరంచి వినుతం వీరాది వీరం హరిం వీరేంద్రగణ యోగి మానసచరం వేదాంత విద్యాకృతిం
వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం విశ్వమానవ సౌభాద్రతాబోధకం భవపాదకం గురుహస్తాశ్రమతత్వజ్ఞం శిల్పకర్మ సునిష్ఠితం శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర జగద్గురుం. ఈనాటి సభ అత్యంత రమ్యమైన ఆనందమైన కార్తీక మాసం పరమేశ్వరుడు పరతత్వం కలిగినటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి మానవ శరీరంలో ఇమిడీకృతమైనటువంటి మీ అందరూ ఇక్కడికి రావడానికి కారకులైనటువంటి వారు సీనియర్ నాయకులు, కురు వృద్ధులు, డైనమిక్ లీడరు మన మాస్టర్ గారు. మాస్టర్ గారు అంటే ఇందాక నేను చూశాను, షూటు బూటు వేసుకున్నారు, కాసేపు బెంగళూరులో ఉంటారు, కాసేపు సత్తెనపల్లిలో ఉంటారు. కానీ నిరంతరం ఆయన చేసేటటువంటి సేవ మనందరం చేస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ సభ అధ్యక్షులైనటువంటి మా సోదరులు బ్రహ్మశ్రీ చింతాడ రమేష్ గారికి, అలాగే ఎంతో దూరం నుంచి ఎంతో పని ఒత్తిడిగా ఉన్నటువంటి మహిళామ తల్లైనటువంటి మనలో ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 5 శక్తులను ఇమిడీకృతం చేసుకొని బ్రహ్మంగారి యొక్క వంశంలో ఉద్భవించినటువంటి ఈశ్వరీమాత నామధేయాన్ని పెట్టుకొని మన యొక్క జాతికి నిరంతరం పనిచేస్తూ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలను కూడా బ్రహ్మంగారి కులమతాలకు అతీతంగా కూడా మరి చదువుకోవాలంటే ఆవిడ యొక్క సంతకం కావాలని ఇందాక మనందరం మా సోదరుడి ద్వారా విన్నాం. దాన్ని మనం నిజంగా తెలుసుకోగలిగితే ఈరోజు విదేశాల్లో చేసేటటువంటి ఎంఎస్, అలాగే మెడిసిన్, లోకల్గా ఉన్నటువంటి హాస్టల్స్, అలాగే లోకల్గా ఉన్నటువంటి స్కాలర్షిప్లు దాన్ని కూర్చోబెట్టారంటే ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఒక శోకలో ఉన్నాయి చెప్తాను. అలాగే వేరొకరు నిరంతర రాజకీయాలతో శ్రమిస్తూ వారికి అండదండగా ఉంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి మన తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకి, ముఖ్యంగా సత్తెనపల్లి పట్టణం మరియు సత్తెనపల్లి నియోజకవర్గ మహిళామ తల్లులకు, కార్యకర్తలకు, నాయకులకు నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈనాటి ఈ మహత్తర కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనకు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎంతోమంది ప్రముఖులు వస్తారు, స్వామీజీలు వస్తారు, గురువులు వస్తారు, ఎప్పుడూ మనకు పనులుంటాయి. దయచేసి ఇది రెండోసారి నేను రావడం ఇక్కడికి. ఒక అరగంటో 30 గంటో ఇస్తే జీవన్ముక్తి గురించి తెలుసుకుంటే మన యొక్క జీవితాలు సాఫల్యం అవుతాయి. సమయభావం లేదు కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని 2 వాక్యాలను తెలియజేస్తాను. అలాగే విశ్వకర్మ గురించి 2 వాక్యాలని మీరు పర్మిషన్ ఇస్తే తెలియజేస్తా, లేకపోతే మామూలుగా చెప్పి నాకు ఇచ్చిన టైం 2 నిమిషాలు, నేను ఇంకొక 2 నిమిషాలు తీసుకోవాలి. పూర్తిగా 5 నిమిషాల్లో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగించాలి. శిఖా యజ్ఞోపవీతం భూది రుద్రాక్షధారిణౌ షష్ఠాష్టకల్లౌ విశ్వకర్మ కులీన సత్. ఒక విశ్వకర్మకి శిఖ యజ్ఞోపవేతం భూది రుద్రాక్షధారలుండి 68 కళ్ళు వస్తే విశ్వకర్మ. ఈ విశ్వకర్మ ఎలా ఉద్భవించాడు? బ్రాహ్మణో శమకమాసీత్ బాబు రాజన్య కృత అని ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము, ప్రణవ వేదము 5 వేదాలు 5గురు బ్రహ్మలు పుట్టారు. 5గురు బ్రహ్మలు అంటే ఎవరు? మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ. మనకి కార్పెంటర్ లేదు, వడ్రంగం లేదు, స్వర్ణకారం లేదు, వృత్తులు లేవు. 84 లక్షల జీవరాశులను తయారు చేసి వాటికి అందించి మొట్టమొదటిసారిగా మనం ఉద్భవించినటువంటి మన ఋషులు పంచఋషులు. పంచఋషులు ఎక్కడి నుంచి వచ్చారు? సృష్టికర్త పరమాత్మ స్వరూపుడైనటువంటి విరాట్ విశ్వకర్మ ముఖము నుంచి ఉద్భవించినటువంటి వారే మనకి పంచఋషులు. వాళ్ళే పంచశక్తులు. వాళ్ళ నుంచి ఉద్భవి ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి పంచశక్తులు. దీనికి నాదం ఏంటంటే ఓంకారం. ఇది ఏకాక్షరం బ్రహ్మ. ఇందులో 5 ముఖాలు పంచ యొక్క బ్రహ్మల యొక్క ముఖము ఆ విరాట్ విశ్వకర్మ యొక్క ముఖం ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ప్రతి జీవిలో ఉంటుంది.
తస్యాసికాయే మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ సోక్షర పరమస్వరాట్ అని చెప్తుంది. అంటే పసిపిల్లడు మాడు భాగంలో జీవుడై కొట్టుకునేటటువంటి సహస్రారం అనేటటువంటి మన యొక్క మెదడులో 1000 volts కరెంటు పనిచేస్తేనే బ్రెయిన్ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అందుకనే వేదాల్లో రాశారు సహస్ర శీర్ష పురుష. సహస్ర శీర్షాలంటే 1000 తలకాయలు. ఇందాక మన వేద వాగ్మయం గురించి చెప్తున్నారు, కరెక్ట్ ఆ మాట. ఎందుకంటే మన వానపాముల రత్నాచారి గారు చెప్తా ఉన్నారు, మనందరం వైదికంగా ఎదగాలని. బ్రహ్మంగారు మన దీనికి రూపం కూడా చెప్పారు. విశ్వబ్రాహ్మణుల కులవృత్తులు కూలిపోయి నా రాకముందు దైవ బ్రాహ్మణులు వెలుగుందేని మా శివగోవింద గోవింద. ఉట్టి బ్రాహ్మణం కాదు, మనం చాలా గట్టి బ్రాహ్మణం, దైవానికే బ్రాహ్మణం. అందుకనే మన పేరుకు ముందు బ్రహ్మశ్రీ దైవజ్ఞ, పేరుకు చివర విశ్వకర్మ ఉండాలి. చారి అంటే సంచరించువాడు, గాలివాడు అనేటటువంటి అర్థం. అది కొంతమంది కుట్రతో జరిగింది. ఆచరించి చూపించేటటువంటి వారు ఆచారులు అనేటటువంటి నామాన్ని మన పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ చూసుకునేటట్టయితే మనకి వేద వాంగ్మయంలోనే అద్భుతంగా ఎంతో కొనియాడి ఉంది. సమయభావం లేదు కాబట్టి బ్రహ్మంగారు దైవ బ్రాహ్మణులుగా వెలుగుతారంటే విద్వాన్ సర్వత్ర పూజితే. ఇందాక రమేష్ గారు, చింతాడు రమేష్ గారు మాట్లాడుతూ చెప్పారు, విద్య లేకపోతే మనం ఎందుకు పనికిరాం, విద్య కలిగినోడు ఎక్కడికి పోయినా పూజింపబడతాడు. అంటే జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 416 సంవత్సరాల క్రితమే మనందరం కూడా దైవ బ్రాహ్మణ వెలుగొందాలని దివ్యమైనటువంటి ఆ ఆశీర్వచనాన్ని అందించినటువంటి మహాజ్ఞాని. అంతటి మహాన్వితుడి యొక్క వాక్యాలు ఇక్కడ కనీసం ఒక అరగంట అయినా మీ అందరికీ చెబుతామని ఎంతో శ్రమ కూర్చి తెలంగాణలో నాకు ఉపన్యాసం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదులుకొని నా స్వస్థలమైనటువంటి ఈ ప్రాంగణానికి వచ్చి ఇక్కడ చెప్పాలని వచ్చా. సమయభావం లేదు కాబట్టి మరొకసారి చెప్తాను. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠం ఇక్కడే ఉంది. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కూడా ఇక్కడే ఉంది. అలాగే నేను పొలిటికల్లో కూడా తెలుగుదేశం పార్టీలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితిలో రాష్ట్ర నాయకుడిగా సెంట్రల్ పార్టీ ఆఫీసులో, అంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటూ మన సమస్యలను నిరంతరం తీసుకొని వెళ్తూ ఉంటాను. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఒక్కలుగా ఎన్ని పనులు చేస్తున్నా మాలాంటి వాళ్ళు వచ్చేటప్పటికి మీకు సమయభావం దొరకట్లేదు. కారణం ఏంటంటే, పూర్వజన్మ సుకృతంతోనే ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి కులంలో ఉద్భవం చెందుతాం. బ్రాహ్మణ అనే పదం మనం చెప్పుకోగల, బ్రహ్మజ్ఞానంతో వచ్చేది బ్రాహ్మణులు, తల్లి గర్భంలో ఉండగా వచ్చేటటువంటిది మనకి బ్రహ్మజ్ఞానం. అందుకనే శిల్పం గిల్పం తల్పం అంటారు. శిల్పికి మొదటి ప్రదక్షిణ ఎందుకు వెళ్తుందంటే 3 ఉంటాయి. శిల్పి తాను అనుకున్న దానికి ఒక గిల్పం చేతిలో ఉంటే సృష్టిస్తాడు తన తల్పం. ఆ తలలోనే పరమాత్ముడు ఉన్నాడు. మరి దీనికి ఎవరు కారకులు? 84 లక్షలాదిగా పైగా నాయాకృతులు జంతువులు జననంబాయి అన్నాడు. ప్రత్యేకంగా మనకేం పేటయలేదు. చీమ, దోమ, ఈగ ఉన్నటువంటి జంతువులు సకల జంతువులతోనే సమానంగా మానవుడికి భగవంతుడిచ్చినటువంటి సృష్టికర్త ఆస్థానమే. అక్కడ నుంచి ఏం చేయాలి? ఇందాక చెప్పా, ఓంకారం. నాసాకి వెళ్ళినా కూడా సూర్యుడి దగ్గరికి వెళ్తే ఓం అని వస్తుంది, భూమిని తవ్వి చెవు పెడితే ఓం అని వస్తుంది. అలాగే సముద్రం ఒడ్డుకి వెళ్ళినా కూడా ఓం అని వస్తుంది. అంటే ప్రతినిత్యం మనం ఆదిదేవుడు అయినటువంటి వాడు మనకెవరు? మొదట ఆది అంటే మూలము. మన వారం ఆదివారం. ఇందాక మన సోదరుడు వాంగ్మయంలో చెబుతూ బాధపడతా ఉన్నాడు, సమయం లేదు కాబట్టి. ఆదివారం విశ్వకర్మ సృష్టికర్త యొక్క పరమ పవిత్రమైనటువంటి వారము. అలాగే జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వారం ఆదివారం. ఆదివారం మాంసాన్ని భుజించడం కానివ్వండి, వేరొక
పదార్థాలు భుజించటం కానివ్వండి, మందు తీసుకోవటం కానివ్వండి చెయ్యకూడదు. ఉదయాన్నే లెగిసి స్వామివారి యొక్క నమస్కారాలు చేయాలి. సూర్యుడు చివర విశ్వకిన బ్రహ్మ సప్తాస్యస్పరిదయ త్రిసప్త సమిధ కృత అంటది. దేహంలో 7 రకాలైనటువంటి మనకి సప్త ధాతువులు ఉండాలి. 7 రకాలైన ధాతువులు ఉండాలి. ఈ ధాతువులు ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇలా 7 ధాతువులు ఉంటాయి. సూర్యకిరణాలు పడాలి. D3 ఇందాక త్రిదళాలని చెప్తున్నారు, త్రిగుణాలని మాస్టర్ గారు పోతులూరే గారు. సప్త ధాతువులుగా 3 గుణాలు ఉండాలి. మనకి తామస గుణం ఉండాలి. దాన్ని అందిపుచ్చుకోవాలంటే, మన దరిద్రాలన్నీ తీసేయాలంటే ఒక్క ఆదివారం రోజు పరమ పవిత్రంగా విశ్వకర్మ రూపంగా ఇందా చెప్పా, శిఖా యజ్ఞోపవీతం భూతి రుద్రాక్షధారిణని. దీనికి పల్నాడు జిల్లాలోనే మొట్టమొదటిగా నేను కుల మతాలకు అతీతంగా హైందువులందరినీ కూడా నిత్యం వాళ్ళు చేసుకునేటటువంటి నిత్య కర్మలు అంటే సంధ్యావందనం, నిత్య పూజా విధానం. ఏ వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, బ్రహ్మంగారు అయితే బ్రహ్మంగారు, మనుబ్రహ్మ అయితే మనుబ్రహ్మ, ఇలా పంచబ్రహ్మలు, పంచశక్తులు, అలాగే విశ్వకర్మ ఔన్నిత్యము, బ్రహ్మంగారి యొక్క మంత్రాలు, కనికా పరమేశ్వరి మంత్రాలను కూడా బోధించడానికి పూర్వవైభవం రావాలని జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన దానికి నాందివాచికంగా ఈ సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలోనే మొట్టమొదటిగా మీ అందరి దగ్గర నేర్చుకోదలుచుకున్నట్టయితే, ఇక్కడ ఒక వారం రోజులు ఉండేటట్టయితే వాళ్ళకి టిఫిను భోజనం పెట్టి మహిళా తల్లులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, అందరికీ ఆచార వ్యవహారాలను నేర్పి మనందరం కూడా గురుస్థానంలో ఉన్న తర్వాత తగిమా కులాలందరికీ ఎలాగైతే నాగలిచ్చి వాళ్ళందరినీ రాట్లాలిచ్చి తక్కెట్లు ఇచ్చి అందరినీ పోషించామో మళ్ళీ అలా పోషిస్తామని జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పి ఉన్నారు. దానికి నాందిగా ఇక్కడ మీరందరూ పేర్లు ఇవ్వదలుచుకున్న వాళ్ళందరూ కూడా మన ఇక్కడ కామేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే వానపాముల రత్నాచారి గారు ఉన్నారు. మరి ఇంతటి కాలజ్ఞాన వాక్యాలు ఎన్నో చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఒకే ఒక శ్లోకాన్ని చెప్పి ముగిస్తాను. పాంచానన కులములోని ప్రఖ్యాతమయ్యేను. స్వామి ఎక్కడ కూడా నా చిన్నప్పుడు చాలామంది చెప్పేవాడు, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ శాపం పెట్టాడు రా అని. శుద్ధ తప్పు. బ్రహ్మంగారు శాపం పెట్టింది బ్రాహ్మణులకి, ఎమ్మటే కాళ్ళ మీద పడితే వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే కలో పంచసహస్రాన్ని విప్రో పూజిత, కలియుగంలో 5,000 వరకే విప్రులు అనపెడిపెడే నేటి బ్రాహ్మణులు ఉంటారని, తదనంతరం దైవ బ్రాహ్మణులు అనేటటువంటి విశ్వకర్మ బ్రాహ్మణులు వస్తారని స్వామివారు మన దీవిస్తే మన శాపంగా మన పూర్వీకులు చెప్పటం మన దురదృష్టం. మరి పాంచానన కులములో ప్రఖ్యాతమయ్యేను. పార్వతీ నేత్రము తోడతోను పాశుపతాత్రంబు చేతబట్టుకొని పర్వతం మీరు చేరినయా, శివగోవింద గోవింద హరి గోవింద గోవింద అన్నాడు జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. విశ్వకర్మని నేనయా విప్రుల మీరయా, రొప్పి ఎక్కువనట రోతగాదా, తక్కువ ఎక్కువలకు కర్త ఎవరయ్యా, తక్కువ ఎక్కువలను సరిచేయనయ్యా, యముడు కాళికాంబ అంశ కాళికాంబ అన్నాడు. ఈ ఓంకారము సహస్రారము ఆ రూపాలన్నీ మీ అందరిలో ఉన్నది కూడా నేనే, నాలోనే మీరున్నారు, మీలోనే నేనున్నాడు. మమాత్మానం సర్వభూతాత్మానామని ఈ యొక్క 714 లోకాల్లో ఎక్కడా చెప్పలేదు జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అండపిండ బ్రహ్మాండాలను చెప్పినటువంటి ఏకైక స్వామి. ఎందుకంటే తగిమా దేవతలందరినీ కూడా ఒకటే చెప్పాడు ఆయన, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తంజుడనరు వరే అని. చిత్త జ్ఞానాన్ని పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మీలోని దీపారాధన చేసుకున్నట్టు ఆపోజ్యోతి రసోర్మృతాన్ని వెలిగించుకొని ఆ పరమాత్మని దక్కించుకుంటారని మనసారా కోరుకుంటూ, ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క కాలజ్ఞాన వాక్యాలు అన్నందుకు ఒక్కసారి లిఖించుంటే స్వామివారి దివ్య ఆశీస్సులు అందిస్తాను. అందరూ భక్తితో దగ్గరగా ఉండి మనస్సును లగ్నాన్ని చేసుకొని
కళ్ళు మూసుకొని చక్కగా ఒక్క నిమిషమే, ఎక్కువ టైం అవసరం లేదు, స్వామిని రూపాన్ని మనసులో తలుచుకోండి. ఈ కాల జ్ఞానంబును సాకల్యంబుగ చూచి చదివిన నరుల్ శ్రీకంఠుని కరుణయగల లోకమైశ్వర్య పదవులందుట నిజమౌ చదివి పట్టాభిషేకంబు చేయువారి పుణ్యమే మన చెప్పద పూర్ణమైన భుక్తి ముక్తి కలిగి నా యందైక్యంబు కాబడును. సుగంధ పుష్ట సుగంధ పరిమళద మధ్యుమ మాయామానదల కల్పిత నాసికా గోళ గుహాంతరద పోనిష్టాగరిష్ట ఆగామి ప్రారాబ్ధ జగద్గురు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. జై విశ్వకర్మ భగవాన్ కే జై, విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జై, పంచబ్రహ్మలకు జై, పంచశక్తులకు జై, స్వప్రకాశ్ గురూజీకి జై, లలితాంబ మాతాజీకి జై, విశ్వకర్మయ్యలకు జై, విశ్వకర్మ మహిళాములకు జై, సర్వజనులకు ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలండి. సుదీర్ఘ ఉపన్యాసం చెప్పారు. మీ అందరూ కూడా భగవత్ సంకల్పంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ముఖ్యమైన అతిథులకి చిరు సత్కారాన్ని చేయవలసిందిగా పట్టణ అధ్యక్షులు పోతులయ్య గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. క్షమించాలి, కాలాతీతమైంది. అందరూ కూడా మరి వన సమారాధన భోజన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఒకసారి మన అతిథుల్ని గౌరవించుకొని ఆ తర్వాత భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా సభా కార్యక్రమం ఉంటుంది, సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా మన మేడం గారు శ్రీమతి ఈ రాజేశ్వరమ్మ గారు, వారిని ఆసనాన్ని అలంకరించవలసిందిగా. రెండమ్మ కొంచెం ముందుకు రండి. వారిని మహిళా కార్యకర్తలు మధులత, కల్పన, చంద్రకుమారి అందరూ కూడా వేదిక మీదకి వచ్చి వారిని ఘనంగా ఉచిత రీతిన సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇటు చూడమ్మా, మెమంటో పట్టుకోండి. ఈ రాజేశ్వరం గారు జిల్లా ఎస్సీ సంక్షేమం మరియు అధికారిగా వారు. వేద పాఠశాల విద్యార్థులు స్టేజ్ దగ్గర కావాలి. వేద పాఠశాల విద్యార్థులు స్టేజ్ ముందుకు కావాలి. త్వరగా రావాలి వేద పాఠశాల విద్యార్థులు. రాజాయ ప్రసంగ సాహినే నమో వయం వైః శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైః శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసరావు గారు, వారిని కొనికి బ్రహ్మానందరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా అద్దంకి శ్రీనివాసాచారి గారు, రత్నమాచారి గారు, శ్రీనివాసరావు గారిని ఘనంగా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.
आजन्दा प्रविरकं दमत्मा हृदय पूर्वे चरितारो न भूना కరతాళ ధ్వనులతో శ్రీనివాసరావు గారికి స్వాగతం చెప్పారు. ఇచ్చిన వారిని సత్కరిస్తున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకాలి. తర్వాత ఇంకో గెస్ట్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు మనకు తెలుసు. వారు మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి వక్త. వారిని సత్కరించవలసిందిగా వంగిపురం శ్రీనారాయణ గారు, అత్తులూరు కోటేశ్వర గారు, సిద్ధు ఆంజనేయులు గారు, విశ్వదక్షరద విశ్వదాముఖ అత్తకి శ్రీనివాసరావు గారు, అత్తకి శ్రీనివాసరావు గారు, విశ్వకర్మ విద్యామవర్ణార్మహినా విశ్వదక్ష తర్వాత భోజనానంతరం మన సభా కార్యక్రమం ఉంటుంది. తర్వాత మనకి సన్మానితులు ఉన్నారు. ఇంకా వారిని భోజనానంతరం సన్మానించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అమ్మా కోలాటం వాళ్ళ బృందం రెడీగా ఉండాలి. భోజనాలు చేసేంతవరకు కూడా మీ అందరికీ వేదిక మీద చెప్తాం. చిన్న లాటరీ ఇస్తున్నాం. అక్కడ ఒక లాటరీ ఉంది. ఒక 100 రూపాయలు పెట్టి 32 ఇంచెస్ టీవీ తీసుకెళ్ళచ్చు. పోయేటప్పుడు మీరు ఆటో పిలుచుకోండి. ముందే 100 రూపాయల టికెట్ కొని ఆటో పిలుచుకోండి. అట్లాగే 20 రూపాయలతో వట్టి గ్రైండర్ ఉంది. అక్కడ ఎదురుగా మొత్తం 70 ప్రైజులు ఉన్నాయి. 20 రూపాయలకి వట్టి గ్రైండర్ వస్తుంది, వాటర్ హీటర్ వస్తుంది, హాట్ బాక్స్లు ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, చాలా బహుమతులు ఉన్నాయి. అక్కడ టికెట్లు కొంచెం ఉన్నాయని ఇప్పుడే చెప్పారు వాళ్ళు. ఆ కావాల్సినటువంటి వాళ్ళు తీసుకోండి. భోజనం మాత్రం కొంచెం పెట్టుకున్నాం ఏదో ఒకటి వర్క్
సురేష్ అక్కడ లైన్ లో మధ్యలో దూరం వాళ్ళకే తీసుకుపోతున్నారు. వెనక నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరా? లైన్ అయితే ఎట్లా కదిలితే వెనక నిలబడ్డ వెనక నిలబడుతున్నారు, మధ్యలో దూరుతున్నారు. చేసుకోండి అంటే వస్తుంటారా అని మీరు అక్కడే ఉంటారా? ఎదురొచ్చి పెట్టించుకుంటుంటే మీరు అక్కడే ఉంటారు. కొంచెం అసిస్టెన్స్ అవసరం అండి. కొంచెం కొంచెం అవసరం ఉంది. తొందరగా దొరుకుతుంది. అది ఈ లైన్లోకి తీసుకురా, చిన్నోడు ఎగ్జామ్ తీసుకురా.
ఆశం చేస్తున్నట్టు అట్టుకొచ్చు సార్ కట్టింది ఏం కాదు. బాగున్నారా? మిమ్మల్ని చూసానే ఇంకా కనిపించలేదు అండి. ఏదండి సంగతులు? అవతలకేనా? ఏంది వేసులు ఆడదా? అవసరం ఏదో చెప్పండి, వేసుకొస్తా.
మంటగా ఉంటాయి జాగ్రత్తగా వ్యాపారం చూసినట్టు కూడా కేవలం 20 రూపాయలు పెట్టుబడి వస్తుంది. చలికాలం వేడి నీళ్ళు కాచుకోవడానికి వాటర్ హీటర్ 20 రూపాయలు ఇస్తామండి. కొన్నింటికి 12 రూపాయలు పెట్టి టీవీ తీసుకొని టీవీ చూస్తూ గ్రైండర్లో దొంగ చెట్టు టిఫిన్ ఇస్తారా తోడుకొస్తారా లోపల గదిలో ఉంటాయి. ఆ సైడ్ చూడండి ఉన్నాయి కదా, ఇటు కంటాలు కట్ట ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. అట్లేండమ్మా అన్నా సాంబారు మజ్జిగ నువ్వు అటు కూర్చున్నావు కదా, నువ్వే పట్టుకొచ్చావు కూర్చున్నావు కదా, మిమ్మల్ని కాదే ఫాస్ట్ పట్టించండి అంటున్నారు. రక్షివరండి ఆచార్య దేశంలో ఉంచేసేయండి. ఏం కావాలి పోరాట కార్యక్రమం
బాధ్యత మనది ఉంది. అదేవిధంగా సత్యమంగళం నియోజకవర్గంలో బ్రహ్మంగారి దేవాలయానికి అర్చన చేస్తూ నైవేద్యం పెడుతున్నటువంటి అర్చక స్వామిని కూడా సన్మాన కార్యక్రమం ఉన్నది. వాళ్ళని కూడా సత్కరించుకోవాల్సిన మన బాధ్యత. మన స్వామి వారికి నిరంతరం నైవేద్యం పెడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా సత్కరించుకునే బాధ్యత మన మీద ఉంది. దాన్ని కూడా భాగస్వామి ఆశపడుతున్నారు. ఇప్పుడే అందిన తాజా వార్త ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మన పట్టణ కార్యదర్శి గారు దాసు భాస్కరాచారి గారి కుమారుడు నాగశ్యాం రామభద్రాచారి విన్నర్ అయ్యారు. వారికి ఈ సంబంధంగా అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరూ ప్రస్తుతానికి పరిస్థితి లేదు. ఒకసారి పరిచయం చేసుకొని దానికి అభినందనలు తెలియజేస్తాం. మరిన్ని అవార్డులు సాధించాలని కోరుతున్నాం. కేవలం 10 టికెట్లు మాత్రమే ఉన్నాయి టీవీకి. ఆ 10 టికెట్లలోనే ఏమైనా మిగిలిపోయింది నాకు ఒక్కనే టీచర్స్ టీవీ 20 రూపాయలకు అక్కడి రూపాయలకు వాటర్ రేటు, 20 రూపాయలకు కూలర్, 20 రూపాయలకు బస్ స్టాండ్, 20 రూపాయలకి వాటర్ గ్లాసులు, 20 రూపాయలకి వాటర్ బాటిల్. చాలా మంది తినరాలే మరి అన్న ఇదిగో 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 ఆడబెట్టి ఇంకో తోడు ఇంకో వేసిన తోడు రమా తెప్పిస్తాను పూర్ణాలేండి Gracias.
రెండు రేసు రైసురా బాబా, రెండు రేసు गुरुतत्वाय गुरु विक्रमाय गुरु प्रवराय गुरवे 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 गराक्षित्रे गीत सारान गीत तत्वान गीत क्रूशान धीमहि कुडगुल्वाय गन्धमाताय जय प्रदेशाय धीमहि మా కోలాట వేసేటువంటి వాళ్ళు కూడా భోజనం వచ్చి కంప్లీట్ చేసుకోవాలి త్వరగా. దేవరాజ్య సేవ్యమాన పావనాటి పంకజం యార యజ్ఞ సూత్ర విందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంధకం కాశికా పునారిదాద కాల వీరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తాలకం నీలకంఠ పిప్సితాయ మక్షశూలమక్షరం కాశికా పునారిదాత కాల భైరవం భజే శూలకంఠ పాసదండ పాణిమాది కారణం భీమ విగ్రహ